అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. ఎస్వీఆర్ హాస్పిటల్ ని ప్రారంభించిన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. చంద్రబాబు కూటమి సర్కార్ గత ప్రభుత్వంపై విషం చల్లుతోంది. మాజీ మంత్రి. ఈ నెల 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న మన్యం ధీరుడు చిత్రం. స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచార గృహం. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడమే ఎన్డీఏ కూటమి లక్ష్యం. రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా. అనంతపురం నగరంలోని కళ్యాణదుర్గం రోడ్లో సన్రే ఎస్వీఆర్ హాస్పిటల్ ని ప్రారంభించిన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. అత్యాధునిక సదుపాయాలతో అందుబాటులోకి వచ్చిన ఈ ఆసుపత్రి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నదని మంత్రి అన్నారు. విశేషమైన సేవలు అందిస్తున్న డాక్టర్ రోహిత్ రెడ్డికి అభినందనలు తెలియజేస్తూనే ఇప్పుడు కొత్తగా ప్రారంభించిన న్యూరాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, ఆర్థో, పీడియాట్రిక్ విభాగాల్లో ప్రారంభించిన 55 పడకల, ముఖ్యంగా డయాలిసిస్ సంబంధించి కూడా ఒక 15 పడకల ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకి మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని, అదే సమయంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ఉంటారు, కానీ ఆ వ్యాపార కోణంతో పాటు కాస్త దానికి మానవతావాదాన్ని అద్ది సేవాభావంతో ప్రజలకు సేవలు అందించాలని, వారి మన్నలను పొందాలని సందర్భంగా నేను వారిని కోరుతున్నాను. కొన్ని సంవత్సరాలుగా విశేషమైన సేవలు అందిస్తున్నారు. వాటిని అదేవిధంగా కొనసాగించి ఈ ప్రాంత ప్రజల మన్నలను కూడా పొందాలని, వ్యాపారం ఏ వ్యాపారాన్నైనా దినదినాభివృద్ధి చెందాల్సిందిగా కోరుకోవాలి. కానీ ఆరోగ్య రంగంలో ఉన్న వాళ్ళకి దినదినాభివృద్ధి చెందాలంటే అది మంచిది కాదేమో అని నా ఉద్దేశం. అయినప్పటికీ కూడా మెరుగైన సేవలు అందించి మరింత ప్రజల మన్ననలు పొందాలని నేను వారికి కోరుతున్నాను. అనంతపురం పట్టణానికి ఇటువంటి వైద్య సేవలు అందించాల్సిన ఆసుపత్రులు ఇంకా రావాల్సి ఉంది. ఎందుకంటే పేదలకి ఇంకా వైద్యం అందని రాష్ట్రంగానే మారుతా ఉంది. దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. వైద్య శాఖ మంత్రిగా మాట అంటున్నప్పుడు నేను చాలా కాన్షియస్ గానే మాట్లాడుతున్నాను. ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ చేయాల్సి ఉంది వైద్య రంగంలో. కాబట్టి ప్రభుత్వంలో చేయాల్సిన పనులు, తీసుకోవాల్సిన చర్యలు వైపు తీసుకుంటుండగానే రెండో వైపు ప్రైవేటు కూడా ప్రజల ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా ఆలోచించి, ముఖ్యంగా అనేక మంది నిష్ణాతులైన డాక్టర్లు, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఇవన్నీ మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్పాలా. నరేంద్ర మోడీ గారు 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేశారు. 4 సంవత్సరాల నుంచి మీరు చూడండి, పెనుగొండకి వెళ్తే తెలుస్తుంది, పునాదులు మాత్రం కట్టున్నారు. మీరు ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా ఆయన నిన్న కూడా చెప్పారు చాలా ఆర్భాటంగా 2400 కోట్లు ఖర్చు పెట్టారని. మొత్తానికి ఖర్చు పెట్టింది 1400 కోట్లు. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెట్టింది 600 కోట్లు. ఒక పులివెందులకు మాత్రమే 371 కోట్లు ఖర్చు పెట్టి మిగతా ఆసుపత్రులకు మాత్రం 10 కోట్లు, 20 కోట్లు, 70 కోట్లు విధిస్తే నిర్మాణాలు పూర్తవుతాయా? వైద్యశాలలు పూర్తవుతాయా? కళాశాల పూర్తవుతుందా? హాస్టల్ పూర్తవుతుందా? తర్వాత దానికి సిబ్బందిని కూడా నియమించుకునే పరిస్థితి లేదు. 48% సిబ్బంది కొరత ఉందని పులివెందుల్లో ఎన్ఎంసీ చెప్పింది. ఈ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చింది జూన్లో, ఎన్ఎంసీ ఇన్స్పెక్షన్ చేసింది జూలై 24. అంటే 4 ఏళ్లలో ఆయన చేయలేని పని నెల రోజుల్లో ఈ కొత్త ప్రభుత్వం చేసేయాలట. లేఖ ఎక్కడ రాయలేదు, ఎప్పుడు కూడా లేఖ రాయరు. ఎన్ఎంసీ ఏం చెప్పిందంటే జూలై 24 ఇన్స్పెక్షన్ చేసి అన్ని కొరతలున్నాయి. ఈ నెల 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న మన్యం ధీరుడు చిత్రం విడుదల విజయవంతం కావాలని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు. మన్యం ధీరుడు చిత్రం విజయవంతం కావాలి. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల. ఈ నెల 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న మన్యం ధీరుడు చిత్రం విజయవంతం కావాలని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు. అల్లూరి సీతారామరాజు జీవిత కథతో ఆర్వీవీ సత్యనారాయణ తెరకెక్కించిన మన్యం ధీరుడు చిత్రం విడుదల నేపథ్యంలో నగరంలోని అల్లూరి సీతారామరాజు ఆడిటోరియంలో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా పిల్లలు, యువత ఈ చిత్రాన్ని చూడాలని పిలుపునిచ్చారు. ఈ రోజుల్లో సినిమా తీయాలంటే ఒక సాహసమని, అటువంటిది ఆర్వీవీ సత్యనారాయణ హీరోగా, దర్శకుడిగా, గాయకుడిగా ఈ చిత్రంలో విభిన్న పాత్రలు పోషించారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు శక్తి యువత అభివృద్ధి సలహాదారు వి వంశీబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, ఎదుగుతున్న మీడియా సోదరులకు ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడే మనం ట్రైలర్ చూసాం, అద్భుతంగా ఉంది. రియల్గా కూడా
సత్యనారాయణ చాలా అప్పీల్ చేసిన విషయం స్పష్టంగా కనపడతా ఉంది. ఈరోజు ఆ సినిమా 20వ తారీఖు రిలీజ్ అయిపోతుంది కాబట్టి నేనైతే ఒకటి చెప్తా, ఇది ఒక సాహసం అని చెప్పాలి. ఈ రోజుల్లో సినిమా తీయడమే కష్టం. అలాంటిది ఆయన ఒక హీరోగా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక సింగర్గా ఇన్ని పాత్రలు పోషిస్తూ ఇవాళ సినిమా చేశాడంటే ఆయన డేరికి మెచ్చుకోవాలి. అందరూ కూడా ఆదరించాలని, ప్రజలు ఈ సినిమాని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ తరం పిల్లలకు కూడా అల్లూరి సీతారామరాజు గారి గురించి తెలియాలని ఒక కష్టం, ఆయన ఉన్నటువంటి ఫ్యాషన్తో ఇవాళ ఈ సినిమా నిర్మించడం జరిగింది. కాబట్టి ట్రైలర్ చూసాం, చాలా బాగుంది. సినిమా కూడా చాలా బాగుంది అనే ఫీలింగ్ నాకు ఉంది. ఖచ్చితంగా అద్భుతమైన విజయాన్ని అందుకోవాలని, ఇలాంటి సినిమాలు భవిష్యత్తులో తీసే విధంగా ఎంకరేజ్మెంట్ కూడా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇంత అద్భుతమైనటువంటి ఈ సినిమాని ఆయనకి సహకరించిన ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో ఆయన ఇంకా సినిమా తీసే విధంగా దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని, ఈ సినిమా బాగా ఆడాలని, ప్రతి ఒక్కరు కూడా మీడియా సోదరులు కూడా దీన్ని పబ్లిక్కి తీసుకెళ్ళాలి. అందరూ ప్రతి ఒక్కరు కూడా దీన్ని పబ్లిక్గా తీసుకెళ్ళి సినిమా బాగా ఆడే విధంగా ఆశీస్సులు ఇవ్వాలని, ఆ దేవుని యొక్క ఆశీస్సులు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అద్భుతమైన సినిమా రావడం రోజులు ఇంకా మంచి మంచి సినిమాలు తీసే విధంగా ఆ దేవుని యొక్క ఆశీస్సులు మా సత్యనారాయణ గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అడవికి వెళ్ళి ఆ బ్యాంబూ అన్ని తెచ్చుకుని 1 సంవత్సరం పాటు కష్టపడి తయారు చేసుకున్నాను నేను. అంటే క్రాఫ్ట్ వర్క్ కూడా చేతి పనులు నాకు వచ్చు. బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ కల్టివేషన్ ఫ్యామిలీ. నాన్నగారు టీచర్గా పనిచేస్తూ కల్టివేషన్ కూడా చేసేవారు. అండ్ ఈ హిమ్సెల్ఫ్ ఈజ్ అన్ యాక్టర్ ఆల్సో. దుర్యోధనుడు, రావణాసురుడు, కంసుడు ఇలాంటి సత్య హరిశ్చంద్ర నాటకాలు వేసేవారు నాన్నగారు. సో కొన్ని కళలు తల్లిదండ్రుల ద్వారా వచ్చినాయని నేను భావిస్తూ ఈ సినిమా తీశానండి. ఈ సినిమా 20వ తారీఖున విడుదల కానున్నది. ముఖ్యంగా ఇందులో ఒక మంచి పాట, నమోస్తుతే భారత మాత సమస్త ప్రపంచ ప్రజ సంగత చరిత అనేటువంటి చక్కటి తెలుగుతో, సంస్కృత మిళితమైనటువంటి తెలుగుతో ఒక పాటను నేను పాడాను. అలాగే ఇంకొక పాట కూడా ఎవరికి చెక్కని లిప్పులు కణమని సీతారామరాజు గారి గొప్పతనాన్ని వర్ణిస్తూ పాడినటువంటి పాటను కూడా పాడాను. ఆ పాటని ఒక తుంబల శివాజీ గారు, ఇంకోటి రెండోది ఈవి శాస్త్రి గారు పాడగా రచించగా నేను పాడాను. ఈ చిత్రానికి దర్శకత్వం ఎక్కల నరేష్ గారు చాలా అద్భుతంగా, చాలా కష్టపడి, నిజంగా ఆయన కూడా మొదటిసారి డైరెక్టర్. ఎన్నో సినిమాలకి ఆయన అసిస్టెంట్గా వర్క్ చేశారు. కానీ ఈ సినిమా మీద ఎలా అయినా నాకు మంచి పేరు రావాలని వర్క్ చేశారండి. అలాగే పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా డిఓపిగా వినీత్ ఆర్యాన్పరు అండ్ సెట్ డిపార్ట్మెంట్ ఈశ్వర్, అప్పుల్ రెడ్డి ఫర్ మేకప్ అండ్ ఆల్ ఇలా వర్క్ చేశారండి అందరూ. యాక్టర్స్ కూడా మన విశాఖ వాస్తవ్యులు, కొంచెం సినిమాల్లో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యాక్ట్ చేయడం జరిగింది. ఇందులో ఒక కమెడియన్ క్యారెక్టర్స్గా జబర్దస్త్ సినిమాలో ఉన్నటువంటి రాబేట్ అప్పారావు గారు, సత్తిపండు, మరియు వాళ్ళ యొక్క టీంలోనే ఉన్నటువంటి మా బావగారు కోరుకొండ రంగారావు గారు 2016 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్గా ఉన్నటువంటి ఆయన కూడా కామెడీ ఫిల్మ్స్ అన్ని చేశారు. సినిమాని అందరూ చాలా బాగా ఆదరించారండి. అలాగే కారడోల్లో వెళ్ళి అలాంటి 100 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి నేచురల్ హట్స్తో కూడినటువంటి తాండాలు ఉంటాయి, గిరిజన తాండాలు కొన్ని ప్రాంతాలు. చంద్రబాబు కూటమి సర్కార్ గత ప్రభుత్వంపై విషం చల్లుతుందని మాజీ మంత్రి బుగ్గల మండిపడ్డారు. ప్రతిదానికి గత ప్రభుత్వమే కారణమని విషం కక్కుతుందని అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ప్లస్సో మైనస్సో ఏదో ఒకటి పరిపాలన కొద్ది జరుగుతుంటుంది. కానీ ఈ విధంగా 4 నెలలైనా కూడా బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని పరిస్థితి అనేది ఎక్కడుండదు. పైగా ప్రజలు లేకపోతే ఎంతో ఆశతో చూస్తూ ఉన్నారనమాట సూపర్ 6 ఎక్కడ అని. ఎక్కడ పోయినా కూడా ఏ రోజు ఫోన్ ఓపెన్ చేసిన వెంటనే నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 18. ఇది వివిధ వ్యక్తులందరూ చెప్పినటువన్నీ కూడా మెసేజెస్. ఇంటింటికి తిరిగి ప్యాంప్లెట్లు పట్టుకొని సంతకాలు పెట్టి ఏదో పట్టభద్రులకు సర్టిఫికెట్గా తెచ్చినట్లు సర్టిఫికెట్లు కూడా అందజేసినారనమాట. వచ్చిన వెంటనే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సరి 15,000. మహిళలకేమో 19 ఏళ్ళు దాటుతానే 18 ఏళ్ళు దాటుతానే నెలకు 1,500, అంటే సంవత్సరానికి 18,000. రైతులకు 20,000, నిరుద్యోగులకు భృతి, 50 ఏళ్ళకే పెన్షను. పాపం పల్లెటూళ్ళల్లో దాని తర్వాత టౌన్స్లో చూసినట్లయితే 50 సంవత్సరాలు అయింది ఇంకా పెన్షన్ ఎక్కడ అని చెప్పి
వేచి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే చెప్పడం కూడా ఎంత ఫోర్స్తో చెప్పడం జరిగిందంటే తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారం చేయడం తొలి సంతకాలు ఈ సూపర్ 6 అని, మొట్టమొదటి సంతకాలే ఈ సూపర్ 6 వస్తాయని ప్రజలు కూడా అంత అన్వేషణతో ఆశతో పాపము వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ చూస్తేనేమో చాలా నెగిటివ్ ఫీలింగ్తో ఏమి 3 నెలలు 100 సంవత్సరాలు దాటి 4 నెలలు ఏం గమనించామంటే మొట్టమొదటి నెల 2 నెలలు 3 నెలలు విపరీతంగా కొట్లాటలు, ఊరూరులో కొట్లాటలు. నిజం చెప్పాలంటే పార్టీల పరంగా ఎవరికో సామాన్య మానవునికి ఒక పార్టీని ఆదరించినంత మాత్రాన అన్యాయం అయితే జరగలేదు 2019 నుంచి 24. ఎందుకంటే ఏ సంక్షేమ ప్రోగ్రాం కూడా పార్టీలకు అతీతంగా జరిగింది. పార్టీలకు సంబంధం లేకుండా, ఎటువంటి కులానికి మతానికి సంబంధం లేకుండా అర్హత ఉండే వాళ్ళందరికీ కూడా సంక్షేమ ప్రోగ్రాంలన్నీ అందినాయి. కాబట్టి ఒక వ్యక్తి ఎవరన్నా కానీ నేను ఈ పార్టీని ఆదరించినా కాబట్టి నాకు జరగలేదని చెప్పేదానికి వాస్తవానికి లేదు. కానీ ఇప్పుడు చూడండి ఎంత నెగిటివ్ ఫీలింగ్ ఉందో. మరి ఈ నెగిటివ్ ఫీలింగ్లో అడపా మేమేదో చాలా అభివృద్ధి చేసేవాళ్ళము, మాకు మాత్రమే అభివృద్ధి చేసేది, శాశ్వతమైన అభివృద్ధి చేసేది సాధ్యమవుతుంది అనేటట్లు పేపర్లు మళ్ళీ స్టార్ట్ అయింది. ఢిల్లీలో మళ్ళీ కీలకంగా చంద్రబాబు ఈనాడు, ఆర్థిక సుడిగుండం నుండి గట్టెక్కించండి ఈనాడు, గట్టెక్కించండి మళ్ళీ ఈనాడు, 3 కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ, రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం ఈనాడు, ఫలించిన చంద్రబాబు కృషి ఈనాడు, నవంబర్ నుంచి పోలవరం పనులు, అందుకు అవసరమైన నిధులు ఇవ్వండి, కొత్త డయాఫ్రామ్ వాల్ను ఖరారు చేయండి, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి చంద్రబాబు వినతి. పోలవరం పనులు అంటే ఎవరన్నా చూసినట్లయితే అసలు పాత సిస్టమ్ మాదిరే. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ బయలుదేరడం నుంచి పోతూ ఉన్నాడు, పోబోతూ ఉన్నాడు, ఢిల్లీలో ల్యాండ్ అయ్యాడు, వీళ్ళని కలుస్తున్నాడు, కలవబోతున్నాడు. అంటే ఇవన్నీ కూడా ఏదో శాశ్వతమైన కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకు మాత్రమే సాధ్యమవుతుంది అన్నట్లు ఒక సృష్టి. చూడండి, ఆంధ్రజ్యోతి, ఆదుకోండి 5 ఏళ్లలో ఏపీ అస్తవ్యస్తం, రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇచ్చిన స్ఫూర్తితో పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టడమే ఎన్డీఏ కూటమి లక్ష్యమని, అందులో భాగంగా రాష్ట్రంలో 200 పైగా అన్న క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే పట్టడన్నం పెట్టే ప్రక్రియకు శ్రీకారం చుట్టామని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. 2 రోజుల్లో ప్రారంభం కానున్న కొత్త గాజువాక వంటిల్లు జంక్షన్ వద్ద అన్నా క్యాంటీన్ ప్రాంగణాన్ని పరిశీలించి జీవీఎంసీ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. పరిశుభ్రమైన వాతావరణంలో రుచికరమైన భోజనాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గాజువాక జోనల్ కమిషనర్ సన్యాసి నాయుడు, ఎంఈ అప్పారావు, గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గంధం శ్రీనివాసరావు, 67వ వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు, 87వ కార్పొరేటర్ బోండా జగన్, 65వ వార్డు కార్పొరేటర్ కేబుల్ మూర్తి, 71వ కార్పొరేటర్ రాజాన రామారావు, వార్డు టీడీపీ నాయకులు సింగూర్ అనంత్, వార్డు అధ్యక్షులు గొలగాని వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి బలగం బాలునాయుడు, వార్డు నాయకులు నమ్మి సింహాద్రి, 74 ఇన్ఛార్జ్ కొండబాబు, జిల్లా పార్టీ కార్యదర్శి గోమాడ వాసు, రాష్ట్ర పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ని ప్రారంభించడం జరిగింది. కానీ గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం వీటిలన్నిటి కూడా నిర్వీర్యం చేసి పేదవాడికి మట్టి పెట్టేటట్టుగా చేసినటువంటి సందర్భం. ఈరోజు మళ్ళీ తెలుగుదేశాన్ని బీజేపీ జనసేన కూటమిని ఈరోజు ఆంధ్రలో ప్రజలందరూ కూడా ఆదరించి పట్టం కట్టినటువంటి సందర్భంలో మళ్ళీ అన్నా క్యాంటీన్లు తెరవాలి, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి అనే సదుద్దేశంతో మళ్ళీ అన్నా క్యాంటీన్లన్నీ కూడా రుణం ప్రారంభం జరుగుతుంది. అయితే కొన్ని మొన్న ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల గత నెల మనం ప్రారంభించుకోలేకపోయాం. ఈ నెల 18వ తారీఖున కానీ 20వ తారీఖున కానీ ప్రారంభించాలని చెప్పేసి మరి గవర్నమెంట్ నిర్ణయించింది, ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. దీన్ని
తెలుగుదేశం పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, కార్పొరేటర్స్, మహిళా సోదరుల అధికారులు, అక్కడ ఉన్న ప్రజలకు అందరూ కూడా దీన్ని స్వాగతిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచార కాపాన్ని స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచార కూపాన్ని నడిపిస్తున్నారు. ఏకకాలంలోనే 3 స్పా అండ్ మసాజ్ సెంటర్లపై మెరుపు దాడులు చేశారు. స్పా అండ్ మసాజ్ సెంటర్ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వ్యభిచారం చేస్తున్న వారిని పట్టుకున్నారు. 4 మహిళలు, 3 పురుషులు పక్కపక్క గదుల్లో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. దాంట్లో 3 వ్యక్తులు, 1 వాగు వెంకట రాధాకృష్ణ, 2 పసుపులెడ్డి మనోజ్ కుమార్, 3 నీరజ్ రాగి. ఈ 3 వ్యక్తులు అక్కడ ఉండడం జరిగింది. తర్వాత ఈ 3 వ్యక్తులు 3 అమ్మాయిలతో 3 డిఫరెంట్ రూముల్లో ఉండడం జరిగింది. అలాగే రిసెప్షన్లో మేనేజర్ మనీషా అనే అమ్మాయి ఉంది. వీళ్ళందరినీ ప్రత్యక్షంగా చూసి రైడ్ చేయడం జరిగింది మహేష్ రెడ్డి వారి ఆధ్వర్యంలో. దాని మీద ఐటీ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ కింద కేసు నమోదం చేసి దర్యాప్తులో ఇంకా ఓనరు ఎవరెవరున్నా, దీని వెనక ఎవరెవరున్నారు, ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారనే డీటెయిల్స్లో ఇన్వెస్టిగేషన్లో తెలిసి వాళ్ళందరినీ చట్టపరంగా చర్యలు తీసుకోవడం పడుతుంది. ముఖ్యంగా ఎస్పీ గారు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. తిరుపతిని పవిత్ర నగరంగా, ఆధ్యాత్మిక నగరము ఎలాంటి ఆటంకం కలగకుండా, ఇలాంటి సంఘ విద్రోహ కార్యకలాపాలు కానీ, ఇలాంటి రౌడీ చర్యలు కానీ ఏవి జరగకుండా నగరం ప్రశాంతంగా, ఆధ్యాత్మిక నగరంగా ఉండాలని, సేఫ్ సిటీ, సెక్యూర్ సిటీగా ఉండాలని ప్రత్యేకంగా మాకు సూచనలు చేయడం జరిగింది. ఈ విధంగా సార్ ఆదేశాల మేరకు మేము ప్రతి దీని మీద రౌడీ చర్యలు అయితేనేమి, ఇలాంటి సంఘ విద్రోహ కార్యకలాపాలు, ప్రాస్టిట్యూషన్ కానీ ఇంకా ఏ విషయాలైనా దాని మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ప్రజల నుంచి మేము కోరుకునేది, ప్రజలకు సహకరించి మాకేదైనా సమాచారం ఇలాంటి ప్రాస్టిట్యూషన్ కానీ ఇంకేదైనా గ్యాంబ్లింగ్ కానీ ఏ విషయాలు తెలిసినా మాకు చేరవేసినట్లా వాళ్ళను సమాచారం ఎక్కడ వాళ్ళను బహిర్గతం చేయకుండా ఈ విధంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. మనీషా అని ఉంది, దే ఆర్ ఆర్గనైజింగ్ ఫ్రమ్ ఢిల్లీ అంటున్నారు. దాన్ని ఫర్దర్ దాని డీటెయిల్ రిజిస్ట్రేషన్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. చెప్పు. 3 అమ్మాయిలు, 3 అబ్బాయిలు. రిసెప్షన్లో 1 అమ్మాయి ఉన్నది. అంటే వాచ్ చేస్తూ ఆర్గనైజ్ చేస్తుంది. ఎవరు?